హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈ రోజైతే మనం మిల్లెట్స్తో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్ కానీ హెల్దీగా తినాలనుకుంటే ఈ మిల్లెట్ ఉత్తప్పం రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి. సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ ఊతప్పంకి పిండిని పులియబెట్టాల్సిన అవసరం లేదు. నైట్ నానబెట్టేసి మార్నింగ్ రుబ్బేసి ఊతప్పం వేసేసుకోవచ్చు. దీంతో పాటుగా ఒక టేస్టీ చట్నీ రెసిపీని కూడా చూద్దాము. ఊతప్పం కోసం ఇక్కడ నేను 1 కప్పు కొర్రలు తీసుకున్నాను. కొర్రలకు బదులుగా మీరు సామలు వేసుకోవచ్చు, అండ్రు కొర్రలు కూడా వేసుకోవచ్చు. ఇంట్లో ఉండే ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ ఏ కొలతతో అయినా తీసుకోండి. 1 కప్పు కొర్రలకి 1/2 కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. వీటిని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వంపేసి 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఈ కొర్రల్ని నానబెట్టేటప్పుడు నీళ్ళు ఎక్కువ పోసుకోవద్దు, ఎందుకంటే మనం ఈ నీళ్ళతోనే గ్రైండ్ చేస్తాం. నానిన తర్వాత ఈ నీళ్ళతోనే గ్రైండ్ చేస్తాము. మరి నీళ్ళు ఎక్కువ పోస్తారంటే పిండి పాల్చన అయిపోతుంది. మూత పెట్టేసి 8 గంటల పాటు లేదా రాత్రంతా నానబెట్టుకోవాలి. నేను నైట్ నానబెట్టేశాను. మార్నింగ్ అంతా చూడండి చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇంకా కడగకూడదండి, నీళ్ళతో సహా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఈ కొర్రలు నానబెట్టిన నీళ్ళల్లో చాలా పోషక విలువలు ఉంటాయి, అందుకని నీళ్ళు వంపేయకూడదు. ఆ నీళ్ళతో పాటే మనం గ్రైండ్ చేసేసుకోవాలి. అందుకని ముందే ఎక్కువ నీళ్ళు పోసి నానబెట్టుకోవద్దు. అవసరం అనుకుంటే ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. నేను కొన్ని నీళ్ళు మిక్సీ జార్లో తోపేసి ఆ నీళ్ళు కూడా ఇందులో పోస్తున్నాను. పిండిని కొంచెం పల్చగా ఉండేలాగా కలుపుకోవాలి. అలా అని మరీ పల్చగా చేసేసుకోవద్దు, గరిట జారుడుగా ఉండాలి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఈ పిండిని బాగా కలుపుకున్న తర్వాత 1 గంట పాటు పక్కన పెట్టేసుకోండి. మీకు టైం ఉందనుకోండి 2 గంటల పాటైనా నానబెట్టుకోవచ్చు, కానీ కనీసం 1 గంట పాటైనా పిండిని నానబెట్టుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా కొంచెం పల్చగా ఉండాలి. ఇలా కలిపేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం చట్నీ చేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 స్పూన్ నూనె వేసి నూనె కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 4-5 పచ్చిమిర్చిని తుంపి వేసేసుకుని వీటిని కూడా బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలో పావు వంతు ఉల్లిపాయ, మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఒక చిన్న 2-3 ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1 గుప్పెడు పుదీనా కొత్తిమీర కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, ఇంకా 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని ఈ కొబ్బరి ముక్కలు ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు అవసరం లేదు. ఒక 2 నిమిషాల పాటు వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే సరిపడా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇందులో నేను ఇంకా పోపు ఏమీ వేయట్లేదండి. మీరు కావాలంటే కొంచెం పోపు వేసుకోవచ్చు, పోపు వేయకపోయినా కానీ చట్నీ టేస్టీగానే ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసుకొని కలిపేసుకోండి. ఇంకా మీరు కావాలంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. ఇలా కలిపేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఊతప్పం వేసేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని బాగా కాలిన తర్వాత కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 గరిటెడు పిండిని పోసుకుని మధ్యలో మందంగా లేకుండా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. అలాని మరీ పల్చగా చేసుకోవద్దు. పైనుంచి మనం కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. మీరు కావాలంటే ఈ ఉల్లిపాయ ముక్కల్ని వాటిని పిండిలోనే వేసి కలిపేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా పైన వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో బాగా ఎర్రగా కాలివ్వాలి. అంచులు కొంచెం మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వాలి. మీరు కావాలంటే ఇటువైపు కూడా కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. అలాగే ఉల్లిపాయలు సపరేట్ అవ్వకుండా లైట్గా ప్రెస్ చేసి నిదానంగా 2 వైపు తిప్పుకోవాలి. ఈ పిండితో మీరు పల్చడి దోశలు కూడా వేసుకోవచ్చు. అయితే క్రిస్పీగా రావండి. దోశలు అయితే సాఫ్ట్గా ఉంటాయి, మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి, క్రిస్పీగా రావు. ఈ విధంగా 2 వైపులో కూడా బాగా కాలనిచ్చేసి తీసేసుకోవడమే. మనం తీసుకున్న 1 కప్పు కొర్రలకి ఈ సైజు ఉత్తప్పం మనకి 9 వరకు వస్తాయి. దానికి తగ్గట్టుగా మీరు కొర్రలు వేసుకోండి. వేడి ఉత్తప్పం, టేస్టీ కొబ్బరి చట్నీ రెడీగా ఉన్నాయి తినడానికి. ఈ కొర్రల ఉత్తప్పం అయితే వేడిగానే తినాలండి. వేడి తగ్గిందంటే కొంచెం గట్టిగా అయిపోతాయి. వేడిగా తింటేనే సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.